ఆ లోపల ఉండేటటువంటి అవిద్యని తీయగలిగినటువంటి శక్తి ఒక్క అమ్మవారి పాదాల్లో ఉంటుంది. ఎందుచేత అంటే అసలు నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా మార్చి జగత్తుగా మార్చినది అమ్మే కనుక మళ్ళీ ఆ అమ్మ అనుగ్రహం చేత అవిద్య పోయి నిర్గుణమైన బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. ఆ ఆత్మ చైతన్యం రావాలంటే ఏ తల్లి మనస్సుని ఇంద్రియాల్ని ఇచ్చిందో ఆ తల్లే మళ్ళీ జ్ఞానం వైపుకి తిప్పాలి. అందుకని ఆవిడ పాదముల మీదున్న ధూళికణం కాని శిరస్సున పడిందా అవిద్యానామంతస్తిమిరమిహిరో దీపనగరి. శంకరాచార్యుల వారు ఈ మాట జాతికి చెప్పడంలో పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? వారికి తెలుసు అమ్మవారి పాదముల మీద ఉండే ధూళికణానికి ఉన్న శక్తి. పాపం వీళ్ళందరూ అవిద్యలో అలమటిస్తున్నారు ఇన్ని కోట్ల మంది. కొంతమందికి తెలుసుకోవాలని ఉంది, లోపల ఒక జ్యోతి ఉంది, దాని దర్శనం ఎలా అవుతుంది, అసలు అటు వైపుకి మా బుద్ధి ఎలా పెడుతుంది, ఒక గురువు ఎలా దొరుకుతాడు అని తాపత్రయపడుతున్నారు. అటువైపుకి వీళ్ళు తిరగాలంటే మార్గం ఏదో నేను సూచించాలి. అందుకని ఇవాళ శంకర భగవత్పాదులు వారికి తెలియక కాదు, వారు అమ్మవారిని ఉపాసన చేసిన వారు. ఇంకా ఒక మాట చెప్పాలంటే అసలు శంకరాచార్యులు వారే అమ్మవారి అయ్యవారి యొక్క స్వరూపమైన వారు. అందుకని అవిద్యానామంతస్తిమిరమిహిరో దీపనగరి అని జడానాం చైతన్య